హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కరెక్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. మేము ప్రెజెంట్ సోనీ లివ్ యాప్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీకి అయితే హీరో ఇంకా తన ఫ్రెండ్ శ్మశాన వాటికకి అయితే వెళ్తారు గైస్. ఒక గ్రేవ్ యార్డ్కి వెళ్తారు. అక్కడి నుంచి ఒక 5 సిల్వర్లను అయితే దొంగతనం చేసి తీసుకొస్తారు గైస్. అప్పటి నుంచి వాళ్ళొక సమస్యను అయితే ఎదుర్కొంటారు. వాళ్ళకు ఒక 5 వ్యక్తులు అయితే కనిపిస్తుంటారు గైస్. వాళ్ళకి ఏం అర్థం కాదు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు దయ్యాలని అయితే తెలుస్తుంది గైస్. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డారు, దానికి సొల్యూషన్ వెతికారా, మరి దానికి ఏమైనా పరిష్కారం వెతికారా, ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటని త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే డీసెంట్ వాచ్, టైం పాస్ కలా చూసేవచ్చు గైస్. మంచిగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే గ్రేవ్ యార్డ్కి వెళ్తారో అక్కడి నుంచి 5 సిల్వర్లను ఎప్పుడైతే దొంగతనం చేసి తీసుకొస్తారో అక్కడి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గానే వెళ్తూ ఉంటుంది. బట్ వెళ్ళే ప్రొసీడింగ్స్లో కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపిస్తుంటుంది గైస్. బట్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఫ్యూ కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళ పరిష్కారం వెతకడానికి అయితే వెళ్తారు. దానికి సొల్యూషన్ వెతకడానికి అయితే వెళ్తారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలి. 5 వ్యక్తులు ఎవరు, వాళ్ళకి ఏం జరిగింది, ఈ సమస్య నుంచి వాళ్ళు ఎలా బయటపడాలని ఆ సొల్యూషన్ వెతకడానికి అయితే వెళ్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకు ఆ పాస్ట్ స్టోరీ అయితే చూపిస్తారు 5 వ్యక్తులది. అది ఓకే, డీసెంట్గానే అనిపిస్తుంది గైస్. బట్ కొత్త గితనం ఏం లేదు ఆ స్టోరీలో. బట్ ఒక డీసెంట్ అయితే అనిపిస్తుంది. ఆ స్టోరీ ఏదైతే ఉందో, పాస్ట్ స్టోరీ ఏదైతే రాస్తుందో ఓకేష్గా అయితే అనిపిస్తుంది. అలా ఎండ్కి అయితే వచ్చేస్తుంది. ఎండ్ కూడా ఓకేష్ బాగానే ఉందంటే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో మెయిన్లీ కొన్ని ఫ్యూ కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ పాస్ట్ స్టోరీ ఏదైతే చూపిస్తారో దాంట్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ ఇది ఒక హారర్ కామెడీ ఎంటర్టైనర్ గైస్. బట్ హారర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ అందియలేదు. హారర్ ఎక్స్పీరియన్స్ మనం ఎక్కడ చూడలేము మూవీలో. బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ బాగానే అందించారు. కామెడీ ఫ్యూ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎంటర్టైన్మెంట్ బాగానే అనిపించింది. హీరో యాక్టింగ్ మాత్రం సూపర్గా చేస్తాడు. హీరోకి ఫ్రెండ్గా చేసిన అతను కూడా బాగానే చేస్తాడు. మిగతా ఆర్టిస్ట్లో పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకేం ఉండదు. ఏంటంటే పాస్ట్ స్టోరీ చూపిస్తారు. ఆ పాస్ట్ స్టోరీ మనకి అది 5 వ్యక్తులది చూపిస్తారు. ఇంకా ఎండ్ అలా అయిపోతుంది మూవీ. రన్ టైం తక్కువ ఉండడం వల్ల మనం ఎక్కడ బోర్ ఫీల్ అవ్వం, ఎక్కడ ల్యాగ్ అయినట్టు అయితే అనిపించదు గైస్. అది పెద్ద ఎక్సెప్ట్ అయింది మూవీకి. ప్లస్ అయితే అయింది. రన్ టైం 1 hour 41 minutes ఉంది రన్ టైం మూవీది. బట్ ఎక్కడ మనం బోర్ ఫీల్ అవ్వం, ల్యాగ్ అనేది ఎక్కడ అనిపించదు. బట్ స్టోరీలో కొత్తదనం మేము ఎక్స్పెక్ట్ చేయకండి గైస్. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్, ఒక హారర్ ఎంటర్టైన్మెంట్ గైస్. బట్ హారర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ అందేయలేదు మూవీ. ఇంకా హారర్ని కొద్దిగా యాడ్ చేయాల్సింది, ఇంకా డిఫరెంట్ వేలో చూపించాల్సింది. బట్ హారర్ని చూపించడంలో కొద్దిగా ఫెయిల్ అయ్యారంటే నేనైతే అనుకుంటాను గైస్. నేను చూస్తున్న సేపు ఒక రాక్షసుడు మూవీ ఉంది మన సూర్య గారిది. ఆ వైబ్స్ అయితే నాకైతే కనిపించాయి గైస్. మన సూర్య గారిది రాక్షసుడు మూవీ వైబ్స్ అయితే కనిపించాయి ఈ మూవీలో. కొద్దిగా ప్యాటర్న్ అలాగే రాసుకున్నారు. బట్ వాచ్ చేయొచ్చు గైస్. ఒక డీసెంట్ వాచ్, అలా టైంపాస్కి వాచ్ చేసేయచ్చు. ఈ వీకెండ్ వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. మూవీ డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. రన్ టైం కూడా తక్కువ ఉండడం వల్ల ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు గైస్. పర్ఫార్మెన్స్ కూడా అందరూ ప్రతి ఒక్కరు డీసెంట్గానే ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది మూవీ. అక్కడక్కడ ఫ్యూ కాంబినేషన్స్ కూడా బాగానే అనిపిస్తాయి. ఫాస్ట్లో వచ్చే ఆ స్టోరీ కూడా కొత్తగా ఏం ఉండదు, బట్ ఇంప్రెసింగ్ అని అనిపిస్తుంది. అక్కడ వచ్చే కొన్ని ఫ్యూ ఎమోషన్ సీన్స్ కూడా బాగానే వర్క్. ఎండ్ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే ఒక డీసెంట్ వాచ్ అంటే అనిపిస్తుంది గైస్. వాచ్ చేయండి. ప్రెజెంట్ సోనీ లివ్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. కరెక్ట్ మూవీకి నేర్చినట్టు కదా 5కి 3 గైస్. నాకైతే డీసెంట్ వాచ్ అనేది అనిపించింది గైస్. 1 time వాచ్ చేయండి ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ తోటి. కరెక్ట్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లేక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.